ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతానికి ఏపీ డిప్యూటీ సీఎంగా లోకేష్ రాబోతున్నారనేది ఒక వార్త అయితే చాలా వైరల్ అవుతుంది. మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు లైవ్‌లో ఉన్నారు. వైఎస్ఆర్‌సీపీ నాయకులు షేక్ మొయినుద్దీన్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి సార్‌తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతానికి మంత్రి నారా లోకేష్‌ని ఏపీ డిప్యూటీ సీఎంగా చేయబోతున్నారు. టీడీపీ శ్రేణులంతా కలిసి అని ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి అసలు? సార్, నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలి అని ఇప్పటి సమస్య కాదు. ముందు నుంచి వాళ్ళు ఒక ప్రీ ప్లానెడ్ గా ముందు ముఖ్యమంత్రి చేయాలి, తర్వాత ముఖ్యమంత్రి చేయాలి, 2 years తర్వాత చంద్రబాబు నాయుడు రిటైర్డ్ అయ్యి ఊరిగా అంటే వెనుక నుంచి డైరెక్షన్ ఇస్తూ పోతుండాలని ఒక ప్లాన్ ప్రకారం ఉన్నది. అది ముందు నుంచి రామోజీ స్టూడియో దాని గురించి పూర్తిగా ప్లాన్ గెయిన్ అన్ని జరిగాయి. దానిపైన రామోజీ స్టూడియో ఒక ఫిలిం లాగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. అయితే మధ్యలో పవన్ కళ్యాణ్ గారు వచ్చినందువలన పవన్ కళ్యాణ్ గారు దానివల్ల అతని వల్లనే మేము గెలిచాము అనే ఒక భావన ప్రజలు తీసుకు వెళ్ళారు. కాబట్టి జనసేన నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దానికోసం ఈయన వెనక్కి తగ్గేసి ఇద్దరైతే ఆయన ఒప్పుకోను అన్నాడు. ఇద్దరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నేను ఒప్పుకోను, నేను ఒక్కడనే ఉండే వాళ్ళు దానిపైన ఒక క్లారిటీకి వచ్చేసరికి వీళ్ళు ఏమి చేయలేని పరిస్థితుల్లోనే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు చేసేశారు. ఎందుకంటే అక్కడ ప్రెజర్ ఏంటంటే సెంట్రల్ ప్రెజర్, పవన్ కళ్యాణ్ ప్రెజర్ కాదు, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ప్రెజర్ వల్ల వీళ్ళు ఏమి చేయలేని పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఈ రోజు వాళ్ళు ఏంటంటే ముఖ్య ఉద్దేశము, మన దగ్గర 135 సీట్స్ ఉన్నాయి టీడీపీ సపరేట్ గా. ఎందుకంటే 21 వీళ్ళది కాక బీజేపీ వాళ్ళు సపరేట్ తీసేసినా కూడా 135 అంటే మెజార్టీ కంటే ఎక్కువ సీట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. వీళ్ళు ఈరోజు సీఎం చేసిన డిప్యూటీ సీఎం కాదు, సీఎం చేసి కూడా వీళ్ళు ఏం చేయలేరు. 5 years తర్వాత చూసుకుందాం అనే ఉద్దేశంతో ఈరోజు టీడీపీ నాయకులు ఉన్నారు. అది ఎంత దూరం వెళ్తుంది అనేది తర్వాత రాబోయే కాలమే దాన్ని నిర్ణయిస్తుంది సార్. అది సార్ అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 1-2 నెలల తర్వాత కూటమిలో వాళ్ళకంత సఖ్యత లేదు, ఏవో ఇష్యూస్ అవుతున్నాయి ఇన్నర్గా అని అంటూ ఉన్నారు. సో మరి ఇప్పుడు ఇలాంటి ఒక అంశం తెర మీదకి వచ్చిందంటే దానికి ఆజ్యం పోసినట్టు, అంటే దానికి ఒక జనాలకు ఒక ఊతం ఇచ్చింది అనొచ్చా? తప్పనిసరిగా ఈ రోజు కూటమి ప్రభుత్వములు ఎప్పుడైతే లుకలుకలు ఏర్పడుతున్నాయో వెంటనే వీళ్ళు జగన్ పైన డైవర్ట్ చేసేస్తున్నారు ఇష్యూను. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు ఏ విధంగా చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి మంత్రులు ఏ విధంగా చేశారు. డైవర్షన్ పాలిటిక్స్. ఎప్పుడైతే కూటమిలు లుకలుకలు ఇప్పుడుగా సార్ స్టార్టింగ్ నుంచి కూటమి లుకలుకలు ఉన్నాయి. ఎప్పుడైతే లుకలుకలు స్టార్ట్ అయ్యాయో అదే రోజు వీళ్ళు ఏమంటున్నారు, తిరుపతి లడ్డు తీసుకొచ్చారు. ఫస్ట్ లుకలుకలు వచ్చేసింది తిరుపతి లడ్డుతో స్టార్ట్ చేశారు వీళ్ళు. దీన్ని ఏ విధంగా మేనేజ్ చేయాలా, మనం ఏ విధంగా బయటకు వెళ్ళిపోవాలా, మనం బయటకు వెళితే జేఎస్పీ బీజేపీ కూటమి నుండి వైదొలిగితే మనం ప్రజలకు ఇమేజ్ ఉండాలి కదా. ఆ ఇమేజ్ కోసం డిప్యూటీ సీఎం గారు ఈ ఇష్యూను, లడ్డు ఇష్యూను ఒక పెద్ద ఇష్యూగా తయారు చేసేసి అంత జగన్మోహన్ రెడ్డి గారి మీద నెత్తేశారు. ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ జరిగినప్పుడు వీళ్ళు వెంటనే రావడము, ఏదో ఒక ఇష్యూని దాన్ని డైవర్ట్ చేయడము చేశారు. అంటే సార్ తిరుపతి లడ్డూలో కల్తీ జరగాలి అంటే ఎన్ని ప్రాసెస్ ఉంది, సామాన్యమైన విషయం కాదది. ఎన్నో దాన్ని ల్యాబొరేటరీ చెక్ చేయాలి, దాని ప్రాసెస్ ఉంటాయి, చిన్న విషయం కాదు. ఒక డిప్యూటీ సీఎంగా ఉండి 2 లక్షల పుస్తకాలు చదివిన వ్యక్తికి అంత మాత్రం జ్ఞానం లేదా? 2 లక్షల పుస్తకాలు చదివిన వ్యక్తికి దీనిలో ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? నేను ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఈ విధంగా మాట్లాడవచ్చా? ఒకరోజు నేను సనాతన అంటారు, ఒకరోజు లడ్డు అంటాడు, ఒకరోజు నేను చెగువీరా అంటాడు, ఒకరోజు నేను భగత్ సింగ్ అంటాడు. అసలు ఈ రాష్ట్రం ఈ దేశం నడిచేది నా మీద అంటాడు. అసలు టీడీపీ ఈ కూటమి గెలిచింది నా వల్లనే అంటాడు. మీ వల్లనైతే సార్ మీరు రాండి, బయటికి ముఖ్యమంత్రి కాండి, మేము కూడా స్వాగతిస్తాం. మేము వద్దనలేదే. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి మిమ్మల్ని ఎప్పుడు అడ్డపడలేదే, మిమ్మల్ని ఎటువంటి మాట్లాడలేదే. మీరే అన్నారు ప్రతిసారి లేస్తే జూలు వదిలించడము, చెప్పుతూ కొడతా, తాట తీస్తా, ఈ మాటలు మీరన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు అన్నాడు ఆ మాటలు? కేవలం రాజకీయంగా మాట్లాడరు. మీ కూటమిలో
టీడీపీ, జేఎస్బీ, బీజేపీ కూటమిలో ఏ అయితే లుకలుకలు ఉన్నాయో ఆ లుకలుకలు తీసుకువచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని రుద్దడము, దాన్ని తీసుకువచ్చి ఇష్యూ చేయడము, అయ్యో మన హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పోతున్నాడు అని చెప్పడము, అంటే ఈ పనికి మాలిన మాటలు ఈ కూటమి ప్రభుత్వం ప్రజల దగ్గర తీసు. ఎందుకంటే వీళ్ళు టోటల్ గా ఫెయిల్ అయ్యారు. ప్రభుత్వం నడపలేక, పాలన చేయలేక, ప్రజల దగ్గర వెళ్ళలేక, చెప్పిన వాగ్దానం చేయలేక, మోసపూరితమైన మాటలతోనే ఈ రోజు నెట్టుకొస్తూ ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి అంటే ఒకటే భజన అయింది. ఎవరిది? కూటమి ప్రభుత్వానిది. ఇటు డిప్యూటీ సీఎం గాని, ఇటు లోకేష్ గారు గాని, అయ్యో మేము ఏదేదో చేసేసామని అంటే ఈ రోజు ప్రజలు అసహ్యించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వాన్ని చూసి ఇంత దరిద్రంగా ఉంటుందని ఇంకా చెప్పుకోలేరు. మొన్న తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి కూడా తొక్కిసలాట జరిగింది. దాదాపుగా 6 చనిపోవడం జరిగింది. మరి ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులుగా మీరు ప్రతిపక్ష హోదా అంటే ప్రతిపక్షంలో ఉన్నారు. సో దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? అసలు బాధితులకు మీరు ఎలా అండగా నిలుస్తున్నారు? అసలు సార్, తిరుపతి జరిగిన విషయము ముమ్మాటికి ప్రభుత్వ తప్పిదము, టీటీడీ తప్పిదము, టీటీపీ చైర్మన్ తప్పిదము. ఈ రోజు అధికారం కోసం బిఆర్ నాయుడు గారిని వాళ్ళు ఎందుకంటే మీరు మాకు సహకరించండి, మేము మీకు సహకరిస్తాం, మీరు మాకు సహకరించండి, మేము మీకు సహకరిస్తాం అనే విధంగా ఈ ఒక మీడియా గ్రూప్ సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రతి చిన్న విషయం అదేదో పెద్ద విషయం చేసేసినట్టుగా దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. అయ్యో జగన్మోహన్ రెడ్డి చేస్తే మా టీటీడీ పవిత్రత నాశనం అయిపోయింది, అన్య మతస్థులు అది ఇది అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు టీటీడీలో కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ ఉన్నారు, ఏనాడు ఇటువంటి సంఘటన జరగలేదు. టీటీడీ చరిత్రలో జరగలేదు సార్ ఈ తొక్కిసలాట. కేవలం మీకు మీ చేతగానితనాన్ని ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి పైన రుద్దడము, ప్రజలను తీసుకువెళ్ళడము, ఏదో మాకేదో నష్టం, హిందూ మతానికి ఏదో నష్టం జరిగిపోయినట్టు మాట్లాడడం. అంటే ముఖ్యంగా సార్ ఇది చాలా విచారించదగ్గ విషయము. దానికి వైఎస్ఆర్సీపీ పూర్తిగా నాయకులందరూ ఖండించారు. మా యొక్క మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఖండించారు. జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన క్లారిటీ ఇచ్చేశారు. అయితే మొన్న ఇంకొక సంఘటన జరిగింది సార్. తిరుమలలో ఒక భక్తుడు, వాడు భక్తుడు అంటే భక్తుడు, ఒక దేశం గురించి స్టేట్ గురించి చెప్పరు. వీళ్ళు ఏంటంటే ఉదయం లేస్తే వీళ్ళకు ప్రాంతాలు కావాలా, ప్రాంతాలు వచ్చి డైవర్షన్ పాలిటిక్స్. ఏ విధంగా అంటే మీరు తిరుపతిలో మొన్న ఒక తమిళనాడు భక్తుడు తెచ్చి అక్కడ గుడ్లు బిర్యానీ తెచ్చుకుని తిన్నాడు. అయ్యా ఒక భక్తుడు వచ్చి తినేశాడు. దాన్ని తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక అని చెప్పాల్సిన అవసరం ఉందా? ఒక భక్తుడు వచ్చాడయ్యా, తిన్నాడు. ఇదే ఇష్యూ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో జరిగి ఉంటే ఓఎం ఇంగం ఉంటుంది సార్. ఇది ఈ రాష్ట్రం తగలబెట్టేసి ఉండేవాళ్ళు. ఇంతకుముందు ఏమీ జరగకపోయినా కూడా అన్య మతస్థులు అని ఘోరంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళారు. ఇప్పుడు ఇదే సంఘటన, ఈ 2 తొక్కిసలాట, ఈ బిర్యానీ ఇష్యూ ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో జరిగి ఉంటే దీన్ని ఒక ఈటీవీ ఉంది, టీవీ5 పూర్తిగా ఎల్లో మీడియా 24/7 చూపించి డిబేట్ల మీద డిబేట్లు. సార్ మీరేమంటారు సార్ ధర్మ సంస్థానం అని చెప్పేసి ఒక డిబేట్లు పెట్టేసి చండాలను పనిచేసి ఉండేవాళ్ళు. అయితే ఈ కూటమి నాయకులు వచ్చిన తర్వాత సార్ ఈ జరిగే పరిణామాలు చూస్తుంటే మేమేదో భయపెట్టేస్తాము, మిమ్మల్ని తీసుకు జైల్లో పెట్టేస్తాము, మిమ్మల్ని కొడతాము, మీరు భయపడిదే. అయ్యా మీరు ఎవరు భయపడుతున్నారు? మీకు ఈ రోజు మీరు కొడతారు, రేపు మాది అధికారం వస్తే తర్వాత మీరు ఎక్కడికి పోతారు? అది కూడా ఆలోచించగలరా? ఈ రోజు ఈ రోజు కోడలు, రేపటి అత్త. ఈ రోజు కోడలు సార్, రేపటి అత్త అవుతుంది. ఇదే తిరుమలకి సంబంధించి లడ్డు వ్యవహారంలో కానీ లేకపోతే ఆ టైంలో జరిగినటువంటి ఇష్యూస్లో వైఎస్ఆర్సీపీ నుంచి మీ నేతలు కూడా కామెంట్ చేశారు, కూటమి ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తుందంటూ మీరే కామెంట్ చేశారు, మీ పార్టీ వాళ్ళే. సో మరి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు వాళ్ళు మత రాజకీయాలు చేస్తున్నారని మీకు అనిపించింది? సార్ వాళ్ళ దగ్గర, కూటమి ప్రభుత్వం దగ్గర ఇప్పుడు మత రాజకీయాలు తప్ప వేరే రాజకీయాలు లేవు. వేరే రాజకీయాలు లేదు. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు
నేను ప్రజాస్వామ్యవాదిని, లౌకికవాదిని, చెగువీర, భగత్ సింగ్, గాంధీ అనుయాయుడిని అన్నారు. తర్వాత బీజేపీ కూటమి ఏర్పడిన తర్వాత ఈ చెగువీర ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఈ భగత్ సింగ్ గారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఈ డెమోక్రసీ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. వీళ్ళ ఏంటంటే మనం 80% ఉన్నారు, మన హిందువులు 80% ఈ 80% మనం మభ్య పెట్టుకుని మనం అధికారాన్ని చలాయించాలా అంటే మీరేనా హిందువులు, మిగతా వాడు హిందువులు కాదా? బొత్స సత్యనారాయణ హిందూ కాదా? కరుణాకర్ రెడ్డి గారు హిందువు కాదా? ఈ వైసీపీలోని నాయకులందరూ హిందువులు కాదా? అంటే దీన్ని బట్టి ఏం చేయదలుచుకున్నారు? కేవలం హిందూ మతాన్ని తీసుకొచ్చి ఏదో ఆడ అపచారం జరిగినట్టు మీ దగ్గర మీడియా ఉందని 24/7 మీరు చూపించడము, మీరు రామోజీ ఫిలిం సిటీలో ఒక సెట్ వేయడము, మీరందరూ అక్కడ కూర్చొని ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కాల్చి గుడ్డ వేయాలి అని తప్ప మీ దగ్గర వేరే పాలిటిక్స్ ఏమని చెప్పండి. మీరు వచ్చినప్పటి నుంచి మీరు వచ్చి 7 నెలలు అయిపోయింది, 7 నెలలు దాటిపోయింది. 7 నెలలు మీరు చేసిన అభివృద్ధి ఎందుకు చూపించండి. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతూ తమ ప్రభుత్వంలో పోయేటప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేటప్పుడు కేవలం ఆనాడు టీడీపీ ప్రభుత్వము 100 కోట్ల రూపాయలు పెట్టిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతే దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఖజానాలు పెట్టిపోయారు. ఆ 7,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? ఏం చేశారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎప్పుడు కూడా ప్రతి నెల అమ్మ ఒడి అని, చేయూత అని, రైతు భరోసా అని ప్రతి నెల ఒక టైప్ క్యాలెండర్ తీసుకొచ్చి ప్రజలకు సహాయం చేశారు. మధ్యలో ఎవరు లేరు. బటన్ నొక్కడం డైరెక్ట్ సీఎం టు డైరెక్ట్ అతను ఏదైతే ప్రజలకు డైరెక్ట్ గా చేరిపోయాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈరోజు పెన్షన్ ఇవ్వాలంటే 10 మంది వస్తుండ్రు, ఆ ఏరియాలో అందరూ డబ్బులు ఇచ్చేది, ఆ ఫోటో తీసుకుంటారు. ప్రతి ఒక్కరు రావడము, ఆ ఫోటో తీసుకోవడము. ఇంతకంటే ఘోరం లేదు సార్. ఏనాడైనా పెన్షన్లు ఇచ్చేటప్పుడు వైసీపీ నాయకులు తీసుకువెళ్ళి ఫోటోలు తీసుకున్నారా? ఎక్కడైనా చూసారా మీరు? అధికారం లేదు, మీరు చేయలేరు. ఇప్పటికీ 1,00,000 కోట్ల పైరు అప్పు తీసుకొచ్చారు. అబద్ధాలు చెప్పడంలో ఈ కూటమి నాయకులు ఒకరిని మించి అయిపోయారు. నేను నీకంటే నేను ఎక్కువ చెప్తాను. టంగుటూరి మిరియాలు ఎట్లుంటాయంటే అబ్బా నాకెందుకు తెలియదు, తాటికాయంత ఉంటాయంట. ఆ విధంగా ఈరోజు కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం చేస్తుంది చాలా హేయమైన చర్య, సిగ్గుచేటు చర్య. దీన్ని వైఎస్ఆర్సీపీ పూర్తి ఖండిస్తుంది సార్. అంటే వైఎస్ఆర్సీపీ ఒక నాయకులుగా, ఒక నేతగా మీరు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి తీరు ఇంటర్వ్యూర్ మాకు అర్థమవుతుంది. మరి ప్రజలు నమ్మి ఓటేసి గెలిపించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు, అంటే ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే ప్రజల గురించి కానీ లేకపోతే కూటమిని ఏ విధంగా విమర్శిస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? మరి ఈ విమర్శ ఏదో అక్కడ ప్రశ్నించవచ్చు కదా, మనకంటూ ఒక అసెంబ్లీ ఉంది కదా అని ఇప్పుడు ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? చాలా గుడ్ క్వశ్చన్ సార్. మాట్లాడింది ఒక లెక్క ప్రకారంగా ప్రతిపక్ష హోదా అనేది అసలు రాజ్యాంగంలో లేదు. అసలు ప్రతిపక్ష హోదా అనేది అసలు రాజ్యాంగంలో లేదు. ప్రతిపక్ష హోదా మన అసెంబ్లీ మనం ఏర్పరచుకున్నాం. కానీ ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాన్యంగా ఎమ్మెల్యేగా మాట్లాడితే 1 నిమిషం 2 నిమిషాలు వచ్చి మైక్ కట్ చేస్తాం. అదే ప్రతిపక్ష హోదా ఉంటే క్లారిటీగా ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల ముందు ఉంచాలంటే అసెంబ్లీ వేదిక. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కొత్తగా నాకేదో రావాలని చేయడం లేదు సార్. ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతుంది? ప్రజల కోసం, ప్రజల సమస్యలను అసెంబ్లీలో మాట్లాడాలి. అసెంబ్లీలో మాట్లాడి ప్రతిపక్ష హోదా ఉంటే దానికి లిమిట్స్ ఉంటాయి, ఇంతవరకు మాట్లాడవచ్చు అని. మీకు యాజ్ ఎమ్మెల్యేగా 1 నిమిషం 2 నిమిషాల నుంచి మైక్ కట్ చేస్తారు. మీరు చూస్తున్నారు, ఇప్పుడు మొన్న కూడా చూశారు మీరు. ప్రతిసారి అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాల్లో చూస్తున్నారు మీరు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే క్వశ్చన్ మాట్లాడుతున్నప్పుడు 1 or 2 minutes అని అన్నారు. అదే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుంటే ఈ ఇబ్బందులు అనేది ఉండదు అనమాట. కాబట్టి ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. ఏదో దానికోసం మా సెక్యూరిటీ కోసమో, దేనికోసమో, మరేదో దేనికోసమో రాష్ట్రాలు దానికోసం అడగలేదు సార్. నేను కావాలని చెయ్యాలని ఎందుకు ఇవ్వకూడదు సార్? ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వకూడదు? ఇంతమంది పర్సెంటేజ్ ఉంటేనని రాజ్యాంగంలో పొందుపరుచున్నారా? అటువంటి ఏమి పొందుపరచు ఎక్కడా లేదే రాజ్యాంగంలో. ఎందుకు? ప్రతిపక్ష అడిగడము తప్పు కాదు. ప్రతిపక్ష హోదా ఇస్తానంటేనే అసెంబ్లీకి పోతారు జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి రాలేదు, నేను రాను, నేను గెలిచిన దాకా శపథం చేశాను, అది మంగమ్మ శపథం అని. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడేళ్ళందరూ?
ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడలేదే, మీకు అనర్హత చేస్తాము అది చేస్తామని ఏం మాట్లాడలేదే. కేవలము మీరు మీ తప్పుల్ని దాచిపెట్టేదానికి మీ పరిపాలన విఫలమైంది అని ప్రజలు ఇది చేయకూడదని ఉద్దేశంతోనే మీరు జగన్మోహన్ రెడ్డి గారిపై లేనిపోని నిందలు మోస్తున్నారు సార్. అండ్ ఇప్పుడు ఇదే టీడీపీకి సంబంధించి ఆర్కే ఏబిఎన్ కి సంబంధించినటువంటి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే రాధాకృష్ణ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఏదో ఒక చిన్న కోల్డ్ వార్ జరుగుతుంది అనేది ఒకటి వినిపిస్తుంది. మరి ఒక వైఎస్ఆర్సీపీ నేతగా, అపోజిషన్ పార్టీ నేతగా మీరు చెప్పండి, అసలు అంటే నిజంగానే వాళ్ళ మధ్య కోల్డ్ వార్ ఉందా, అసలు ఏం జరుగుతుంది? తప్పనిసరిగా ఉంది సార్. వాళ్ళు ఎన్నికల ముందు ఒక ప్లాన్ వేసుకున్నారు. సినిమాలో చూస్తున్నాం, రాజకీయ నాయకులు, టీవీ నాయకులు అందరూ కూర్చొని ఏ విధంగా అయితే మాట్లాడుకుని నీకక్కడ నీకిక్కడ నీకెక్కడ నీకు అన్ని సర్దుకుంటూ ఆ సర్దుబాటు తనలో ఆర్కే గారికి అడిగింది రాలేదు. ఆయన కూడా చాలా డిమాండ్ చేశారు, టీటీడీ నాకు ఇవ్వండి అని చెప్పేసి. టీటీడీ నాకు ఇవ్వండి వాళ్ళు డ్రైవ్ చేశారు. బిఆర్ నాయుడు గారు నాకు ఇవ్వండి ఆయన చేశారు. మధ్యలో ఏంటంటే ఏదైతే విద్యుత్ ప్రాజెక్టు విజయవాడ దగ్గర మన ముంపు జరిగిందో కేవలం దాని రక్షణ కోసం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి రక్షణ కోసం ఆ నీళ్లు ప్రజల పైన వదిలేసి ప్రజలను దాని బలి పశువులు చేశారు. ప్రతి ఒక్కరు తెలిసింది విషయం. ఆయన విద్యుత్ ప్రాజెక్ట్ అక్కడ లేదా, ఉన్నదా లేదా, లేదని చెప్పి ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరై ముంపుకు గురి కాకూడదు, చంద్రబాబు నాయుడు ఇల్లు ముంపుకు గురి కాకూడదు. ప్రజలు ఉంటే ఏమి పోతే ఏమి సార్, వాళ్ళలో ఆ మధ్య ఏదో క్లాసెస్ వచ్చేసాయి. ఆ డబ్బులు అనండి, ఇంకొకటి అనండి, అధికారం అనండి, ఏదో ఒకటి ఉండాలి, లేకుండా పోయేది. ఉన్నది మాత్రం వాస్తవం. ఆయన కూడా ఈ మధ్య చూశారు కదా, చాలా మంది మన ఆంధ్రజ్యోతిలో కూడా చాలా పేపర్లో కూడా చాలా చూశారు మీరు. నెగిటివ్ వార్తలు 2-3 నెగిటివ్ వార్తలు వచ్చేసి తర్వాత సర్దుబాటు జరిగిపోయింది. మళ్ళీ తిరిగి యథా ప్రజ అన్నట్టుగా మళ్ళీ జరిగిపోతా ఉంది వాడది. సార్, ఫైనల్ గా చెప్పండి, ఒకవేళ మంత్రి నారా లోకేష్ కి గనక డిప్యూటీ సీఎం పదవి ఇస్తే మాత్రానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా జనసేన రాబోతుంది అనేది కూడా ఒకటి వినిపిస్తూ ఉంది. ఒకవేళ అదే జరిగితే మాత్రానికి వైఎస్ఆర్సీపీకి ఎంతవరకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది? ఇది సార్ ఎంత డ్రామా సార్, ఇల్లు డ్రామా డ్రామా డ్రామా. ఈ రోజు ప్రజలు విసిగెత్తిపోయి ఉన్నారు. అధిక ధరలు ఇళ్ళ ఎక్కడికి పోయిన సిటీల్లో పోతే 5,000 ఉన్న బాడుగ 10,000 అయిపోయింది, 10,000 ఉన్న బాడుగ 15,000 అయిపోయింది. ఈ యొక్క రెంట్లు పెరిగిపోయాయి. కూరగాయలు ఈ రోజు 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయల టమాటాలు ఈ రోజు 70 రూపాయలు, 80 రూపాయలు అమ్ముతుండ్రు. రైతుకు మాత్రం దాని లాభాలు సరిపడం లేదు. రైతు దాని లాభం పొందడం లేదు, కేవలం దళారులు పొందుతున్నారు. ప్రతి ఒక్కరు తెలుస్తున్న విషయం ఇది. టమాటా ఈ రోజు 15 రూపాయలు ఉన్న టమాటా ఈ రోజు 50 రూపాయలు, 70 రూపాయలు. ఉర్లగడ్డ 10 రూపాయలు, 30 రూపాయలు ఉన్న ఉర్లగడ్డ ఈ రోజు 80 రూపాయలు, 90 రూపాయలు. అంటే ఏ వస్తువు కొనబోయినా కూడా, బీరకాయ గాని, గుమ్మడికాయ గాని, సొరకాయ గాని, ఏది కొనబోయినా కొరివితో తలగొక్కున్నట్టుంది. అంటే దీనివల్ల రైతులు లాభపడలేదు, దళారులు లాభపడుతున్నారు. ఇవన్నీ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. ప్రజలు ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ జరుపుకోలేదు సార్. నిరాశ నిస్పృహల మధ్య సంక్రాంతి జరిగింది ఈ సంవత్సరం. అసలు కళే లేదు, రైతుల ముఖాల మీద కళ లేదు, ప్రజల ముఖాల కళ లేదు. పేదలు అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు చాలా మంచి పనులు జరుగుతున్నాయి, మాకు ఏదో చేయుతాను అదోను ప్రతి నెల ఏదో ఒకటి వస్తున్నది, దానివల్ల మా కుటుంబాలు బాగుపడుతున్నాయి, కోవిడ్ సమయంలో మాకు ఎంతో ఆదరణ చేశారు. అయితే ఇక్కడ ఎందుకు ఓడిపోయింది? ఒకటి ఫస్ట్ నా సొంత ఉద్దేశం, ఒకటి ఈవీఎం, 2 మోసపూరిత మాటలు. అంటే దీనిపైన ఇంకొకసారి మాట్లాడతాం, మీ దగ్గర సమయం లేదు కాబట్టి దీనిపైన ఇంకొకసారి మాట్లాడతాం. ఒకటి ఈవీఎం, 2 మోసపూరిత మాటలు, మోసపూరిత వాగ్దానాలు. ఈ మోసపూరిత వాగ్దానంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది అనే దాంట్లో ఎటువంటి అనుమానం సార్. దీన్ని నేను పూర్తిగా, నేనే కాదు ప్రతి ఒక్కరూ ఇదే విషయం చర్చ జరుగుతుంది. కేవలం స్వార్థం కోసం అబద్ధాలు చెప్పి ప్రజల్లో అధికారంలోకి వచ్చారు కూటమి, టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కూటమి ప్రభుత్వము. వీరు ఎంతసేపు ప్రజలను అనగదొక్కాలి, ప్రజలను అడిగేవాడి నోరు నొక్కాలి. ఎన్ని రోజులు నొక్కుతారు? మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చెప్పారు, మీరు ఎన్ని బాధలు పెట్టినా ఇబ్బంది లేదు,
ఎంత ఇది చేసినా మాకు ఇబ్బంది లేదు, నేను జైల్లో ఉండి పోటీ చేస్తానని అంత క్లారిటీగా వైఎస్ఆర్పి నాయకులు, వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు అందరూ చాలా క్లారిటీగా ఉన్నారు సార్. దెర్ ఇస్ నో డౌట్. దీనికి వెనక అడుగు వేసే ప్రశ్న లేదు. ప్రభుత్వం చేసే ప్రతి తప్పుడు నిర్ణయాన్ని, తప్పుడు ప్రయత్నాన్ని మేము విమర్శిస్తుంటాం, ప్రజల్లోకి తీసుకుని పోతా ఉంటాం.